నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఒక ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను, అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎక్కడ పట్టినాగినాయి సార్, ఏమి నేను కూడా వాస్తవంగా చెప్తున్నాను, మాకుండే నాలెడ్జ్తో అదో జగన్ అరెస్ట్ అవుతున్నాడు, నెక్స్ట్ 15 రోజులు, నెక్స్ట్ 11 రోజులు, ఈ 11వ తారీఖు అరెస్టు అని చెప్పి ఈ ఊహాగానాలు లేదంటే పెద్ద పెద్ద సోర్సెస్ తీసుకొని మేము చెప్పే ప్రయత్నం ఉంటే చేస్తున్నాం సార్. ఇదే వాస్తవం అనుకొని. కానీ మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే మీ నాలెడ్జ్ వల్ల. ఐ యూస్ టు సీ యువర్ వీడియోస్ డైలీ. కాబట్టి సార్, కుండబద్దలు కొట్టినట్టు వాస్తవంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అరెస్టు లిక్కర్ స్కామ్లో ఉంటుందా లేదా? చాలామంది చెప్పినట్లు 95% కేసు సాల్వ్ అయిపోయింది, కేవలం 5% కేసు మాత్రం మిగిలి ఉన్నది. 5% కూడా జగన్మోహన్ రెడ్డిని పోలీసు వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఈడికి ఎంటర్ అయిపోయింది. ఇలా సపరేట్ సబ్జెక్ట్లో వచ్చాము సార్ మేమందరం. కానీ దీంట్లో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే పెద్ద స్కాముల్లో ఇది ఒకటి. ఇది రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది, రోజుకొక వ్యక్తి పేరు తెర మీదకి వస్తూ ఉంది, రోజుకొక కోణంలో వెళ్తూ ఉంది. ఫస్ట్ సారి ఈ పెద్ద తేనె తొట్టెలాంటి లిక్కర్ స్కామ్ని ఒక దారి దిశ చూపించిన వ్యక్తి ఏటుగా ముద్రపడిన విజయసాయిరెడ్డి. ఓకే, అక్కడ కథ అక్కడ స్టార్ట్ అయింది. ఈ స్టోరీ మొత్తం స్టార్టింగ్ పాయింట్ అదే అని చెప్పవచ్చు. సిట్ ఏర్పాటు చేశారు. ఓకే, దీని మీద కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది సెప్టెంబర్ 2024లో. అయితే విజయసాయిరెడ్డి గారు కాకినాడ సీపోర్టు వ్యవహారంలో విచారణకు అటెండ్ అయ్యి, ఆయనకి సంబంధం లేదు, సబ్జెక్టు ఇర్రెలవెంట్ అయినప్పటికీ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒక్కసారి ఆంధ్ర ప్రజలకి కొత్త పేరు వెలుగులోకి తెచ్చాడు. ఓకే సార్, ఆ విషయం పోయింది సార్. ఆయన ఆల్రెడీ ఒక తప్పు చేసినాడు, మీరు చెప్పినట్టు కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడ సీజ్ కావచ్చు, సెట్ చేసిన వ్యవహారం అంతా అది తప్పు. దాని పక్కన పెద్ద తప్పు చూపించేస్తే ఈయన తప్పించుకున్నట్టు ఆ వ్యవహారంలో వెళ్ళినాడా సార్? అదే లేదు, తప్పించుకోవడానికి వీలు కాదు. ఇక్కడ 2 అంశాలు. లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి A5, మిథున్ రెడ్డి A4. ఈయన చెప్పినప్పుడు రాజ్ కసిరెడ్డి పేరు ఎవరికి తెలియదు. ఆయన చెప్పిన దాని ఆధారంగా తీసుకొని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక అడుగు ముందుకేశారు. మొత్తానికి రాజ్ కసిరెడ్డిని పట్టుకున్నారు. సరే, ఆయన్ని పట్టుకున్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన శ్రేణుల ట్రైనింగ్, నాకేం సంబంధం అబ్బా, రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం, ఆయన ఐటీ అడ్వైజర్, ఆయనకి లిక్కర్ స్కామ్లో సంబంధం ఏంటి అన్నాడు జగన్ రెడ్డి గారు. పట్టుకున్నారు. ఆయన A1గా పెట్టారు. ఆయన ఇంత లిస్టు చెప్పాడు. ఆ లిస్టులో పెట్టుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఆ తెచ్చిన వాళ్ళని దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు జగన్ రెడ్డి గారికి కళ్ళు ముక్కు చెవులుగా చెప్పబడుతున్న వాళ్ళు వచ్చేసారు. అందులోకి జైల్లోకి వచ్చారు. రాజ్ కసిరెడ్డితో సమానంగా కూర్చున్నారు విజయవాడ జైల్లో. అప్పుడు కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది, ఇదేదో కదులుతా ఉంది అని. అప్పుడు ఇదే జగన్ రెడ్డి గారు ఇంతకుముందు అన్నమాట అది కదా, ఇప్పుడేమన్నారు తెలుసా, రాజ్ కసిరెడ్డికి అసలు మా పార్టీకి సంబంధం ఏంటబ్బా, ఆయన విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీతో లావాదేవీలు ఉన్నాయి, ఆయన తెలుగుదేశం మనిషి, మాకు సంబంధంలే. మరి ఇంతకుముందు 1 నిమిషం ముందు నేను చెప్పిన ఆయన అన్నమాట ఏంటి, ఇప్పుడు అన్నమాట ఏంది అంటే ఆయన మాకు సంబంధం లేదని దొబ్బేశారు. మరి భారతీ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్, ఫినాన్స్ ఎక్స్పర్ట్, చార్టెడ్ అకౌంటెంట్ గోవిందప్పన్ బాలాజీ, మరి ఆయనకి మాకేం సంబంధం అన్నాడు. మీకేం సంబంధం లేదు, భారతీ సిమెంట్కి సంబంధం, అఫ్కోర్స్ భారతీ రెడ్డి గారికి సంబంధం, నీకెందుకు టెన్షను. మరి ధనుంజయ రెడ్డి అన్న, కృష్ణమోహన్ రెడ్డి అన్న సౌమ్యులు అందగాళ్ళు అన్నాడు, వాళ్ళకేం సంబంధం అన్నాడు. ప్రజలు అడుగుతున్నారండి, వాళ్ళకి ఏం సంబంధం అని లిక్కర్ స్కామ్లో పెట్టి దించారు. ఒకటి ఏం సంబంధం లేదు. ఒక వెర్షన్ ఏం చెప్పారు, లిక్కర్ అసలు స్కామే లేదన్నారు. స్కామే లేనప్పుడు టెన్షన్ ఎందుకు, ఆరోపణలు ఎందుకు, ఈ స్టేట్మెంట్లు ఎందుకు? ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి మీకు సంబంధమే లేదు, స్కామే లేదు నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అది లేదు. దానికి కాంట్రరీగా ఒక్కోసారి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, చేస్తే చేసుకోండి అబ్బా, 16 నెలలు జైల్లో ఉండే, జైలు మాకు ఏమైనా కొత్త? అరే, ఒక పక్క స్కామే లేదంటాడు, ఒక పక్క అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటాడు, అరెస్ట్ చేస్తారు అంటారు. ఇది భిన్నమైన విరుద్ధమైన భావాలు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడారు, మిథున్ రెడ్డి ఎంపీ అబ్బా, మా పార్టీ ఎక్కడో ఎంపీ ఢిల్లీలో ఉంటాడు, ఆయన లిక్కర్ స్కామ్ సంబంధం ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు. ఇప్పుడు మరి వాయిస్ లేదు, సౌండ్ లేదు. మిథున్ రెడ్డి కూడా అదే చెప్పాడు. ఎందుకు వీటన్నిటికీ ఒక్కటి లాజిక్ మనం ఆలోచించినట్టయితే, ఏదో ఎవరో అంటే అక్యూజ్డ్ నా పేరు చెప్పారు కాబట్టి ఆ పేరున్న వాళ్ళని అరెస్ట్ చేయాల. అరెస్ట్ చేసే ముందు దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎవ్రీథింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే ప్రస్తావన వచ్చింది, తెలీదు గుర్తులేదు మర్చిపోయా, నాకేం సంబంధం. అయితే మిథున్ రెడ్డి గారు ఏ రోజు ఏ టయానికి ఏ ప్లేస్లో ఎవరిని ఎంతసేపు కలిశాడు
టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ఇంత ముందులాగా లేదు. ఆ డేటా అంతా తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇదిగో ఫలానా రోజు ఫలానా టయానికి ఫలానా ప్లేస్లో ఫలానా అతను కలిసి ఇంతసేపు మాట్లాడావు కదా. సార్ ఇప్పుడు ఒక సింపుల్ డౌట్ సార్, ఇదే సందర్భం అదే మాదిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా నాకు తెలియదు గుర్తులేదు, నేను అవసరం అయితే సిట్ కార్యాలయం ముందు ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మీ కథ భరతం పడతామని చెప్పి కూడా అన్నాడు. మిథున్ రెడ్డి కూడా అదే వ్యవహార శైలి చూపించాడు. సో మీరు చెప్పినట్టు ఈ టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నీ చూపించినప్పుడు వీళ్ళు అదే మాత్రం తెలియదు గుర్తులేదు అంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళు అంటే మౌనం అంగీకారానికి మౌనం వహించటం వల్ల వాళ్ళు అంగీకరించారు అనేది కాదు ఈ కేసు. There is a technical documentary proper evidence to substantiate the statement of the investigation agency. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలా. అయితేనే ఈయన్ని విచారణకు తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు. ఎస్టాబ్లిష్ అవ్వాలంటే నాకు సంబంధం లేదు అన్నాను సపోజు, కానీ నేను లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులతో కలిశాను, మాట్లాడాను, ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఎవిడెన్స్ ఉన్నప్పుడు కాదంటానికి లేదు, నంబర్ 1. నంబర్ 2, అక్కడి నుంచి నాకు ముడుపులు అందలేదు అని నేను చెప్తాను. కానీ నా మిథున్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుందాం. పిఎల్ఆర్ ఇన్ఫ్రా కంపెనీకి వేరే దగ్గర నుంచి 50 కోట్ల రూపాయలు అందులోకి వచ్చినాయి. ఆ వేరే డబ్బులు లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు. అది అదృష్టమో దురదృష్టమో 2024 ఎలక్షన్కి ముందు అఫిడవిట్లో మిథున్ రెడ్డి గారు చూపిన స్టేట్మెంట్లో ఆ 50 crores పిఎల్ఆర్ ప్రాజెక్టులోకి వచ్చినాయి కదా. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? డికాట్ లాజిస్టిక్స్ నుంచి వచ్చినాయి. డికాట్ లాజిస్టిక్స్ ఎవరిది? రాజ్ కసిరెడ్డిది. దాని వ్యాపారం ఏంది? లిక్కర్ స్కామ్. రెండోది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి 280 కోట్లు వచ్చినాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏంటి? మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మ్యానుఫ్యాక్చరింగ్. 280 కోట్లు. ఆ మ్యాన్సన్ హౌస్ బ్రాందీకి మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం? అంటే మ్యాన్సన్ హౌస్ బ్రాందీ పక్క రాష్ట్రం తెలంగాణలో 1035 రూపీస్. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో లిక్కర్ స్కామ్లో భాగంగా 1685 రూపీస్కి అమ్మారు. అంటే బాటిల్కి 600 రూపీస్ పెంచి ఆ కంపెనీకి ఇచ్చారు. దానివల్ల ఆ కంపెనీ 280 రూపీస్ బ్యాక్ ఇచ్చింది. ఆ బ్యాక్ ఎవరికి ఇచ్చింది? మిథున్ రెడ్డి గారికి ఇచ్చింది. ఆ డబ్బు పిఎల్ఆర్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినాయి. ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సార్ ఇది ఒక్కటి, సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఇది మ్యాన్షన్ హౌస్ గురించి మాట్లాడినారు కాబట్టి ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఏ క్వాలిటీ అయితే మ్యాన్షన్ హౌస్ ఉందో అదే క్వాలిటీతో ఆంధ్రాలో కూడా ఉన్నిందా? అంటే ఇక్కడ ఇంకొక అంశం, ఈ 2 డిఫరెంట్ అంశాలు. ఇఫ్ ద మ్యాన్సన్ హౌస్ బ్రాందీ ప్రొడక్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇట్ విల్ బి ద సేమ్. కానీ ఇక్కడ 2 అంశాలు. ఇది అంటే పెద్ద స్కాము, ఇన్ డెప్త్. ఇప్పుడు ఏమవుద్దంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఇమిటేషన్ బ్రాండ్స్. వీళ్ళు స్కామ్ ఎట్లా చేశారంటే, ఒకటి NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. అంటే డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి షాపులకు రావాలా, అప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. లిక్కర్ షాప్ నుంచి డైరెక్ట్గా షాప్ మందే, డిస్టిలరీ మందే, అమ్మేటోడు మనోడే, పైసలు వచ్చేది మనకే. సో షాప్ నుంచి డైరెక్ట్గా షాప్కి వెళ్తుంది, డిస్టిలరీ నుంచి అమ్మేస్తారు. ఆ క్యాష్ పట్టుకొచ్చి సాయంత్రానికి కట్టలు బ్యాక్ వచ్చేస్తాయి బాస్కి. ఇది NDPL అంటారు. ఇది వేరే విషయం. ఇంకొక అంశం, జగన్ రెడ్డి గారు లిక్కర్ అడల్ట్రేషన్ చేయలేదు, కల్తీ చేయలేదు అని అనుకుంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ని ఆపేశారు ఆ రోజుల్లో. ఎవడన్నా హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో తమిళనాడు నుంచో బాటిల్స్ తీసుకొస్తే పట్టేసుకున్నారు. ఎందుకు? వేరే స్టేట్ లిక్కర్ వస్తే నీకేంటి ప్రాబ్లం? ఇది ఒక సబ్జెక్ట్. ఇందులో ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే, ఇట్లా పట్టుకున్న లిక్కరు 65 లక్షల లీటర్లు, 65 lakh లీటర్స్. ఏమైంది? అది ఎక్కడికి పోయింది? ఎంత అమౌంట్ వర్త్? అది పక్కన పెడదాం. సో మిథున్ రెడ్డి గారు అరెస్టు అయ్యి కూడా నాకు సంబంధం లేదంటే వీలు కాని విధంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సరే, మీరు ఇంకొకటి ప్రస్తావించారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ నాయకులు ఎలక్షన్లో నుంచున్న వాళ్ళకి లిక్కర్ స్కామ్లో వచ్చిన పైసలు పనిచేశాడు. ఆయన రోల్ అది. లిక్కర్ స్టోరేజ్ ఉన్న గోడౌన్స్ దగ్గర ఈయనకి పర్మిషన్ వెళ్ళటం తీసుకోవటం, అది ఎస్టాబ్లిష్ అయింది. ఏ గోడౌన్ దగ్గరికి, క్యాష్ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళాడు, ఎంతసేపు ఉన్నాడు, ఏ కారులో తీసుకెళ్ళాడు, ఏ డ్రైవర్ తీసుకెళ్ళాడు, అంతా ఎవిడెన్స్ ఉంది. ఇందులో ఇంకా సబ్ కంటెంట్ ఏంటంటే, అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చైర్మన్ తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈయన పనిలో పనిగా దాన్ని కూడా ఇందులో గుంజేశాడు. అంటే ఈ డబ్బులన్నీ మోయటానికి అటు ఇటు తిప్పటానికి ఒక 5 వెహికల్స్ కొన్నారు. ఈ 5 వెహికల్స్లో అప్పట్లో మూవ్మెంట్ చేశారు పైసలు. దానికి ఇదంతా వ్యవస్థ ఆర్గనైజ్ చేయడానికి 50 మంది ఎంప్లాయీస్ని పెట్టారు. ఒక్కొక్కరికి 50,000 పర్ హెడ్ పర్ మంత్. ఇట్లా తుడా నుంచి నెలకు 4 కోట్లు డ్రా చేసి వీళ్ళకు వాడారు. అది ఎస్టాబ్లిష్ అయింది. అది సపరేట్.
అంటే ఆయన ఏం చేయలేదంటే చెప్తున్నా, అది సపరేట్. చేయాల్సినంతా చేసి ఏం చేయలేదంటే అది వేరే విషయం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, అల్టిమేట్గా 164 స్టేట్మెంట్ అని ఉంటుంది. అంటే జడ్జి గారి ముందు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. తర్వాత నేను ఇవ్వలేదు లేదా నా చేత ఇప్పించారంటే కుదరదు. ఆ 164 స్టేట్మెంట్లో వాసుదేవరెడ్డి, అసలు వాసుదేవరెడ్డి ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయ్. ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి పదవి ఎందుకు ఇచ్చారు? ఆ నోట్ ఫైల్ అప్రూవల్ చేసింది జగన్ రెడ్డి గారి స్వయాన. సరే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన స్టేట్మెంటు, రాజకేశ్వరరెడ్డి స్టేట్మెంటు, ఈ అక్యూజ్డ్ స్టేట్మెంట్స్ అందరిలో ఆఖరి వేళ్ళు ఎవరు అంతిమ లబ్ధిదారులు. ఏ కేసు అయినా లూప్ మొత్తం విచారణ చేసి క్లోజ్ చేయాలా, క్లోజ్ అవ్వాలి అంటే అంతిమ లబ్ధిదారులు తేలితేనే కేసు లూప్ క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో నువ్వు ఎంతమందినన్నా పట్టుకో, అసలు హూ ఈజ్ ద ఎండ్ బెనిఫిషరీ అది తేలటం కోసం ఇప్పటివరకు జగన్ రెడ్డి గారి వైపు వేళ్ళు చూపిస్తున్నాయి. అక్కడ వరకు వచ్చింది కేసు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అవరా? అయితే ఎప్పుడు? ఇంకా అవ్వలేదేంటి? ఇంకా ఎందుకు వెనకాడుతున్నారు? అరెస్ట్ చేసేయాలి కదా. ఎంతకాలం? ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను, ఢిల్లీ లిక్కర్ స్కామ్, దీంతో పోలిస్తే నథింగ్. అది నీటి బొట్టు అంతా. ఫర్ 3B అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జైలుకి వెళ్ళాడు, ఢిల్లీ కేజ్రీవాల్. అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జైలుకి వెళ్ళాడు. కేసీఆర్ గారి బిడ్డ జైలుకి వెళ్ళింది. అది చిన్న స్కామ్ కదా. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది 2022లో. వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది 2024లో. 2 years పట్టింది. చిన్నది నీటి బొట్టు అంతా. ఇప్పుడు ఇదంతా పెద్దది. ఇది స్టార్ట్ అయింది 2024 సెప్టెంబర్లో రిజిస్టర్ అయింది కేసు. సో వెంటనే 1 సంవత్సరంలోనే జగన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడు. అయిపోయింది, తీగలాగితే డొంక కదిలింది అని అనలేము. అంటే ఒక సెమీఫైనల్ స్టేజ్కి వచ్చారు. అంటే అంతిమ లబ్ధిదారులు కన్ఫర్మేషన్ కోసం డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అంతా ఎస్టాబ్లిష్ కాకుండా తొందరపడి అరెస్టులు జరగవు. ఇవన్నీ పూర్తిగా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాక సాక్ష్యాలు, అప్పుడు స్టెప్ తీసుకుంటారు. నెక్స్ట్ స్టెప్. అప్పుడు స్టెప్ అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరో పేరు చెప్తే జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అన్నారు, అవునబ్బా అక్యూజ్డ్ ఎవరో చెప్తాడు జగన్ రెడ్డి గారి పేరు అరెస్ట్ చేసేస్తారా? అరే అట్లా ఎందుకు చేస్తారా? దెర్ ఈజ్ సంథింగ్ ప్రొసీజరల్, లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రొసీజర్ ఉంటుంది. ఈయనకు నోటీసులు ఇవ్వాలా, పిలవాలా? ఈ నోటీసులు పిలవాలి అంటే 17A పర్మిషన్ తీసుకోవాలా? మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వస్తుంది ఇందులోకి. ఈ 17A ఏందో తెలదు. ఊరికే ప్రతి ఒక్కరు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి నోటీసులు ఇవ్వకుండా 17A కింద గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేశారని చెప్పి పెద్ద పంచాయతీ అయింది. అది కేసు అయింది, కోర్టుకి వెళ్ళింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఇప్పటికి కూడా జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్డ్. సో ఈ 17A కింద పర్మిషన్ గవర్నర్ గారు ఇవ్వాలి. మరి అది ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి లేదు లీగల్గా. అంటే జగన్ రెడ్డి గారు అప్పట్లో అందరిని అరెస్ట్ చేసినట్టు అక్రమంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం అనుకోవట్లేదు. కాబట్టే లీగల్ ఫ్రేమ్వర్క్లో వెళ్ళాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ప్రొసీజరల్ డిలే టు గెట్ ప్రాపర్ అప్రూవల్ డాక్యుమెంటరీ ప్రొసీజర్. కాదు, 17A గురించి మాట్లాడుతున్నారు కదా. 17A అంటే ఏంటంటే సెక్షన్ 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. అందులో సెక్షన్ 17A. ఇట్ వాజ్ మాడిఫైడ్ ఇన్ 2018 July 26 మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందులో ఒక క్లాజ్ ఏం పెట్టారంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటే రాజకీయంగా పదవిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళని ఎవరైనా ఏదైనా కేసులో అరెస్ట్ చేయాలి అంటే అపాయింటింగ్ అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. A police cannot arrest any public servant without getting approval from their appointing authority for taking investigation or enquiry. సార్ సహజంగా ఇక్కడ ఒక్క క్వశ్చన్ అరైజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఎవరైనా మాజీ మంత్రులు కానీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, ఏదైనా కేసులో అరెస్ట్ అవ్వాలంటే గవర్నర్ వరకు విషయం పోయి సార్ పర్మిషన్ కావాలా 17A నోటీస్ దీని గురించి అని అడిగితే ఆయన దగ్గర 1 నెల 2 నెలలుగా డిలే చేసే అవకాశం ఉంటుందా గవర్నర్ వల్ల? ఉంటుంది. అక్కడ 2 అంశాలు, ఇక్కడ మళ్ళీ 2 అంశాలు అంటే క్లారిటీ కోసం చెప్తున్నా. ఈ 17A అనేది అప్లికబుల్ పబ్లిక్ సర్వెంట్కి ఒకటి. రెండోది పబ్లిక్ సర్వెంట్స్కి అన్ని కేసుల్లో అప్లికబుల్ అంటే కాదు. మూడోది ఇది ఎప్పుడు అప్లికబుల్ కాదు అంటే ఈ కేసు ఏదైతే ఉందో అది 26 July 2018 కంటే ముందుదైతే అప్లికబుల్ కాదు. అంటే దిస్ మాడిఫికేషన్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2018 July. రెట్రోస్పెక్టివ్గా ఎఫెక్ట్ కాదు, దానికంటే ముందు కేసు అయితే ఇది అప్లికబుల్ కాదు. ఒకటి. రెండోది ఈ కేసు ఒకవేళ అఫీషియల్ కేసు అయితే 17A అప్లికబుల్, పర్సనల్ అయితే అప్లికబుల్ కాదు.
ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నాకు ఒక హోదా ఉంది, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, చీఫ్ మినిస్టరా ఏదో ఒక హోదా ఉందా అని అనుకుందాం. నా ఆఫీసులో నేను ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేసి నేను లబ్ధి పొందటం కోసం ఒక జీవో నీకు ఫేవరబుల్గా రాసి సైన్ చేశా, ఒక కాంట్రాక్ట్ నీకు ఫేవరబుల్గా ఇచ్చేసా, ఒక పాలసీ నీకు ఫేవరబుల్గా చేశా అంటే ఇది అధికార దుర్వినియోగంతో నీకు మెయిల్ చేసి నేను లబ్ధి పొందటం. దిస్ ఈజ్ అఫీషియల్. ఇది అట్రాక్ట్స్ 17A. కానీ నేను ఒక భూ కబ్జా పెట్టుకున్నా, అక్రమంగా దాని దొంగ నోట్లు సంపాదించా, లేదా ప్రాపర్టీస్ అక్రమంగా గుంజుకున్నా, అవి ప్రైవేట్, అవి పర్సనల్. దీన్ని అట్రాక్ట్ కాదు, ప్రైవేట్ కేసు. ఓకే. పర్సనల్గా చేసిన నేరాలకి 17A పర్మిషన్ అప్రూవల్ అవసరం లేదు. ఓన్లీ అఫీషియల్ డ్యూటీస్ అఫీషియల్గా చేసినప్పుడు మాత్రమే అది అప్లికబుల్. కాబట్టి ఈ అప్రూవల్ తీసుకున్న తర్వాత అరెస్ట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇంకొక అంశం ఉంది, ఎవడు అవునన్నా కాదన్నా పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే జగన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. రెండోది, సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకొని మాత్రమే స్టెప్ వేస్తారు. సార్ అంటే మీరు ఓపెన్గా చెప్తున్నారంటే పార్టీలకు అతీతంగా వాస్తవం చెప్పాలా. యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత వీళ్ళు స్టెప్ ముందుకేసి అరెస్ట్ చేస్తారు, ఉంటుంది. కానీ బీజేపీ వాళ్ళకి జగన్ శత్రువు కాదు, ప్రియమైన శత్రువు. అది అలాగే సార్, ఒక తప్పునైతే క్షమించవచ్చు, కానీ ఒకటికి 10 సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు, ఇసుక, గ్రావెలు, లేకుంటే రుస్తు మైన్స్కి సంబంధించి వీళ్ళు కేవలం 10%, 20% లబ్ధి పొందింటే మిగిలినదంతా యాజ్ ఇట్ ఈస్ మద్యం స్కామ్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదే బిగ్ బాస్ అనే అతని వ్యక్తికి పంపించేవాళ్ళంట రాష్ట్ర వ్యాప్తంగా. అంటే నెంబర్ ఆఫ్ స్కామ్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఆయన పీరియడ్లో. ఈ మాట హ్యావింగ్ సెడ్ దిట్స్, ఇది నేను చెప్పట్లేదు. ఢిల్లీకి చెందిన అడ్వకేట్ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారు. అది కోర్టు యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ వీక్ విచారణకు తీసుకుంటారు. ఆయన అడ్వకేట్ వేసిన పిటిషన్ పిల్ ఏంటంటే జగన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మీరు ప్రస్తావించారు కదా, ల్యాండు, శాండు, వైను, మైను, కాజీ, మినరల్, ఇన్ని రకాల స్కాములు చేశాడు. అవన్నీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెలికి తీయాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. సాధ్యం కాదు, అంత రిసోర్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంత టైం లేదు. కాబట్టి ఆయన అడ్వకేట్ వేసిన ఫిల్ ఏంటంటే దీని గురించి ఎక్స్క్లూజివ్గా ఈ స్కామ్స్ అన్నిటి గురించి అన్ని రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ చేత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి పూర్తి స్థాయిలో అన్నీ ఒకసారి వెలుగులోకి తీయమని ఆయన అడిగాడు. మరి అది యాక్సెప్ట్ చేసి కోర్టు ఒకవేళ అదేమన్నా ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ని బయటకు వస్తాయి, ఎంతమంది ఎక్కడికి వెళ్తారు, ఏమవుతుంది అనేది కూడా ఇంకొక క్వశ్చన్ మార్క్, బిగ్ క్వశ్చన్ మన ఎదురుగా ఉంది రాబోయే రోజుల్లో. సార్ మొత్తం మీద మీరు ఇస్తున్నటువంటి కన్క్లూషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఏది ఏమైనా కనీసం ఒక 7-8 నెలలు, 1 సంవత్సరం పైనే ఉండొచ్చు. అంటే 7-8 నెలలు, నెల, 2 నెలలు అని టైం చెప్పలేం, కానీ అరెస్టు అవ్వటం అనివార్యం నంబర్ 1. నంబర్ 2, ఆ అరెస్ట్ అనేది అంటే ఇల్లీగల్గా చెయ్యరు, లీగల్ ఫ్రేమ్ వర్క్లోనే చేస్తారు, ఎక్కడ డివేట్ కారు, ప్రాసెస్ ప్రకారం చేస్తారు. ఇట్ ఈజ్ ఎ ప్రొసీజరల్ టైం టేకింగ్, అంతే. సహజంగా పబ్లిక్లో ఉన్న పాయింట్ చిన్న డౌట్ సార్, ఐ విల్ ఎండ్ విత్ దిస్. మొన్న 11 కోట్లు పట్టుబడింది ఒక చోట, అంతకుముందు సంథింగ్ అరౌండ్ 63 కోట్ల దాకా ఇది సీజ్ చేశారు. ఆ డబ్బులంతా గవర్నమెంట్ అకౌంట్లోకి వస్తుందా, అంటే గవర్నమెంట్ వాడుకోవచ్చా పబ్లిక్ పైన? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 62 crores సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. మొన్న హైదరాబాద్ శంషాబాద్ గెస్ట్ హౌస్ దగ్గర తీసుకున్న 11 crores కోర్టు ఏం చెప్పిందంటే ఎస్బీఐలో డిపాజిట్ చేయమంది, ఫిక్స్డ్ డిపాజిట్. కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది ఆల్రెడీ, బహుశా ఇవాళ రేపు చేసేస్తారు. అది అక్కడ ఉంటుంది. ఇదంతా డిసైడ్ అయిన తర్వాత అది డిసైడ్ చేస్తారు. అలాగే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.